ఇంకా ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం, కలిసి నడుస్తాం. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ ఆఫీసరు కేసీఆర్ ఇంటికి వెళ్ళి మాట్లాడారు. ఇది ఎక్కడన్నా చూసిన నమస్తే తెలంగాణ ఏదో పెట్టుకున్నారు. ఇగో లౌకిక కూటమి, బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు. ఇది ఓడిపోయిన తర్వాత పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఒక 3 నెలలేమో అవుతుంది పార్టీ, డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా. ఈ 3 నెలల్లోనే కేసీఆర్ పార్టీ ఒంటరిగా ఉండలేనటువంటి పరిస్థితి. అంటే కేసీఆర్ ఒప్పుకున్నట్టు కదా, ఇప్పుడు సొంతంగా టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, నేను ఒక్కరిని నడిపించలేను, నాకు పొత్తులు కావాలనేటువంటి అంశంతో కేసీఆర్ ఉన్నట్టుగా తనకు సంబంధించి ఆయనే చెప్పుకున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి శాసించినటువంటి వ్యక్తి ఓడిపోయిన తర్వాత వెంటనే ఒక ఆసరా కావాల్సినటువంటి వ్యక్తి ఎందుకు వచ్చారు? అందులో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఎంత మాటలు మాట్లాడారు కేసీఆర్ మీద, ఎంత దుమ్మెత్తారు. అప్పుడు చాలామంది కొంత ప్రవీణ్ కుమార్ను దగ్గరగా చూసినటువంటి వాళ్ళు కూడా ఈ విషయం చెప్పారు, ప్రవీణ్ కుమార్ కేసీఆర్ మనిషి అనేటువంటి అంశం పైన. అంటే బీఎస్పీ తరఫున పోటీ చేసి కేసీఆర్కు ప్రభుత్వ వ్యతిరేకతకు ఉన్నటువంటి ఓట్లు బీఎస్పీని చీల్చుకుంటే కేసీఆర్ బయటపడడం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారా అనేటువంటి దాంట్లో చెప్పాలి. ఎందుకంటే నీతి నియమాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడి కేసీఆర్ అవినీతిపరుడని, కుటుంబ పాలన అని చెప్పేసి, నియంతృత్వం అని చెప్పేసి, దళిత జాతికి వ్యతిరేకం అని చెప్పేసి, బహుజనులకు వ్యతిరేకం అని చెప్పేసి, సామాజిక సమతుల్యత పాటించని నాయకుడు కేసీఆర్ అని చెప్పి కేవలం ఒక నాగర్ కర్నూలు అంటే సిర్పూర్లో మొన్న ఎమ్మెల్యే గెలిచుంటే మరి అవి ఇంకో రకంగా ఉంటుండేనేమో. ఇప్పుడు ఏదో ఒక రాజకీయం అవసరం, ఒక ఎంపీ అవసరం కాబట్టి నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరిపోయాడు కాబట్టి నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్కి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ గెలవడం కోసం బీఆర్ఎస్కు గెలిచేటువంటి పరిస్థితి లేదు. 17 స్థానాల్లోనూ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని కేసీఆర్ అంత బలవంతుడిగా చెప్పుకొని నేనే సాధించిన అని చెప్పుకునేటువంటి వ్యక్తి, నా వల్లనే ప్రతిదీ జరిగింది అనుకుని చెప్పుకునేటువంటి వ్యక్తి కేవలం 3 నెలల్లో ఇంత డీలా పడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతామా, ఆలోచించగలిగేదామా? దానికి సంబంధించినటువంటి అంశంలో కేవలం 3 నెలల్లో బీఎస్పీ పార్టీతో, అసలు ఈ బీఎస్పీ పార్టీ టీఆర్ఎస్ కలిసి పొత్తు పెట్టుకుంటాయనేటువంటి అంశం కనీసం మాయావతికి తెలుసా? బీఎస్పీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ డీలా పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో అసలు ఆ పార్టీలు వేసేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడో బీఎస్పీని ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే అసలు బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. జాతీయ హోదా కాదు, అసలు హోదా ఉండేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి సందర్భంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకొని కేవలం ఒక ఎంపీ సీట్ కోసం, బీఆర్ఎస్ ఎట్లా గెలిచేది లేదు కాబట్టి ఆయనకి ఇచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ ఓడిపోయినా కూడా ఆర్ఎస్ ప్రవీణ్కి ఇచ్చిన ఓడిపోయిందని ఆయన ఖాతాలో వేసేటువంటి పరిస్థితే తప్ప నాగర్ కర్నూల్లో ఇద్దరికి ఉన్నటువంటి సారూప్యత ఏమిటి? అసలు ఏ సారూప్యత లేదు. పోనీ బీఎస్పీ మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది అంటే 2014లో, 18లో, 23లో 3 ఎన్నికల్లో ఒక్కసారైనా ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? 2014లో మీరు ఒంటరిగా పోతున్నారు, 2014లో టీఆర్ఎస్ బలమే లేదనుకున్న సందర్భంలో కూడా ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? ఆ రోజు బీఎస్పీ అనేటువంటి అంశంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లేదంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు. కానీ ఎందుకు అప్పుడైనా బీఎస్పీతో పొత్తు పెట్టుకోలేదు? స్వయంగా కేసీఆరే ఒప్పుకుంటున్నాడు. కేసీఆర్ గారు, నేను బలహీనమైపోయినాను, నా పార్టీ బలహీనమైపోయింది, నాకు ఖచ్చితంగా సపోర్ట్ కావాలి, మద్దతుగా వేరే పార్టీలు ఉంటే కానీ నేను మా గట్టెక్కేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 2014లో, 2018లో, 2023లో 2% ఓట్లు కూడా రాలేదు బీఎస్పీకి ఎక్కడ. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటే బహుజన సమాజ పార్టీకి వచ్చినటువంటి ఓటింగు 1.2%, 1.5%, 2% లోపే ఉన్నాయి. ఆ 2% ఓటింగ్ తోటి ఇప్పుడు టీఆర్ఎస్కి ఎక్కడ కలిసి వస్తుంది? టీఆర్ఎస్ కోల్పోయింది. 40-43% ఉన్నటువంటి టీఆర్ఎస్ 20% దిగువకు పడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా 20%కి పైగా లేదు. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 1% ఉండేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీ, బీఎస్పీ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం ఉందా? కానీ నిన్నటి వరకు ఎందుకు సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి స్వేరోల పైన కూడా ఆరోపణలు ఉన్నది. ఎందుకంటే ఏదో సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ అన్నీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చిన తర్వాతనే పెట్టినట్టుగా ఒక బిల్డప్ నడిచింది.
అంతకుముందు అసలు సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్ లేవా, సోషల్ వెల్ఫేర్ లేనే లేదా అనేటువంటి అంశం, అసలు సోషల్ వెల్ఫేర్ అంటేనే ఆర్ఎస్ ప్రవీణ్ అనేటువంటి మస్తిష్కం నుంచి సోషల్ వెల్ఫేర్ అనేటువంటి ఒక హాస్టల్ పుట్టినాయి అనేటువంటి విధంగా కాదు. సోషల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి పదవిలో ఉండి స్వేరో అనేటువంటి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ విద్యార్థులకు సంబంధించినటువంటి మస్తిష్కంలో విషాన్ని నాటేటువంటి ప్రయత్నం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. అట్లా దేశానికి వ్యతిరేకంగా, లేదంటే హిందూ మతానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా విషం కక్కేటువంటి ప్రయత్నం చేశారు, విభజన చేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ సమాజానికి మంచి చేసినటువంటి వ్యక్తిగా ఎప్పుడు కనిపించలేదు. ఆకునూరు మురళి లాంటి వ్యక్తే ఇవాళ వ్యతిరేకించేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేటువంటి ఏ ఒక్క 2 అంశాలైనా మీకు కలిసి ఉన్నాయా? లౌకికవాదం అనేటువంటి ఒక పిడివాదం అనేటువంటి తప్ప ఇంకేమీ లేదు. కేసీఆర్ లౌకికవాది ఎన్నడూ కాలేడు, కేసీఆర్ ఎన్నడూ లౌకికవాది కాలేడు, ఆర్ఎస్ ప్రవీణ్ అంతకంటే ఎన్నడూ కాలేడు. ఎందుకంటే వీళ్ళంతా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులే, అవసరాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అరవింద్ కేజ్రీవాల్ లాగా అవసరం కోసం, పదవి కోసం ఉన్నటువంటి నాయకుడే అనేటువంటిది మరొకసారి రుజువైపోయింది. ఈ అంశంతో ఈ పొత్తుతోటి 2 అంశాలు మనకు క్లారిటీ వచ్చినాయి. ఒకటి, కేసీఆర్ తను పార్టీ బలహీనం అయిపోయింది అనేటువంటిది బహిరంగంగా ఒప్పుకున్నాడు. కేసీఆర్ తన పార్టీ బలహీన పడింది అనేటువంటిది వాళ్ళ పార్టీ క్యాడర్కి, ప్రజలకి మొత్తం బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణలో పరిస్థితి బాగా లేదు, మాకెవరో ఒకరు మద్దతు తెలిపితే కానీ అంతో ఇంతో మాకు వచ్చేటువంటి ఓటింగ్ లేదనేటువంటిది స్వయంగా కేసీఆర్ గారే నిన్నటి ఈ సంఘటనతో ఒప్పుకున్నటువంటిది. రెండవది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్ని రోజుల పాటు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వట్టి నీటి మూటలే. అవన్నీ కూడా తన అవసరం కోసం, తన పదవి కోసం, తన రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకున్నాడు అనేటువంటిది మరొకసారి స్పష్టంగా అర్థమైంది అనేటువంటిది మనం విశ్లేషించుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా దీర్ఘకాలిక లక్ష్యంతో పొత్తు, భావసారూప్య శక్తులను కలుపుకొని పోవాలి, బీఎస్పీతో కలిసికట్టుగా పనిచేసి ప్రజాభిష్టాన్ని నెరవేరుద్దాం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో భేటీ అయి మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా మరోమారు మన్నే. ఎన్నికలకు ముందు అంత బలవంతుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎన్నికల తర్వాత అభ్యర్థులను బదిలాడుకొని ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఆల్ ఒక 17 లోక్సభ స్థానాలకు 90 మంది 100 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఒకే రోజు ప్రకటించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ 17 మంది ఎంపీలను విడుదల వారీగా 2 చొప్పున, 1 చొప్పున, 4 చొప్పున ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రకటించే ముందు అభ్యర్థులతోటి బతిలాడి మీరు ఇక్కడ నిలబడతారా అని మాట్లాడాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థులతో మాట్లాడితే మంచిదే కదా ప్రజాస్వామ్యం అంటే, అది ప్రజాస్వామ్యం కాదు. రేపు పొద్దున మధ్యలో ఎక్కడ చేయిస్తారనేటువంటి అంశంపైనే క్లారిటీ లేదు. దానికి సంబంధించి ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎంపీ అభ్యర్థులను ప్రకటించుకునేటువంటి స్థితిలో లేరు. ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి బీఎస్పీ తోటి పొత్తులో పెట్టుకున్నటువంటి అంశాన్ని చూస్తేనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ప్రజలకు అవగతం అవుతున్నది. అయితే ఓడిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రాలేరా, టీడీపీ రాలేదా, చంద్రబాబు నాయుడు రాలేదా, ఎన్టీ రామారావు ఓడిపోతే మళ్ళీ పైకి వచ్చిండు, కాంగ్రెస్ పోతే మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత రాలేదా, మనం ఇవ్వాలి కాకపోతే రేపు వస్తామనేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అట్లాంటిది కాదు. లోక్సభ ఎన్నికల్లో కనుక 17 స్థానాల్లో ఒక్క ఎంపీ కూడా గెలవకపోతే రేపు పొద్దున కప్పలు గనక నీటి కోసం అవతల దునికితే ఎట్లా దునుకుతాయో, నీళ్లున్నటువంటి చెరువులోకి ఎట్లయితే దునుకుతాయో, ఎండిపోయిన చెరువు నుంచి అట్లా టకా 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 దునికిపోతాయి. ఎందుకంటే మీ పార్టీకి నిర్మాణం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా నిర్మాణం లేదు. నిర్మాణం లేని పార్టీ ఎప్పుడు కూడా ఎక్కువ కాలం నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడో ఇక్కడో అడపా మీకున్నటువంటి బలమో, నాయకులమైనటువంటి బలమో, గెలిచేటువంటి ఎమ్మెల్యేలో వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు, కానీ సరైనటువంటి స్థానిక నాయకత్వ బలము లేదు అనేటువంటిది. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ ఎంపీటీసీలు, సర్పంచులు, మీ గ్రామ కమిటీలు అన్నీ కూడా కాంగ్రెస్ వైపుకో ఇటు ఇంకో వైపు వెళితే గనక అసలు టీఆర్ఎస్ పార్టీలో మిగిలేది ఏమీ ఉండదు అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.